హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ప్రజెంట్ మనం ఇక్కడ కోరుట్లలో ఒక స్టెప్ వెల్ అయితే ఉంటుంది, మెట్ల బావి అంటారు. సో దీన్ని ఇక్కడ కోనేరు అని కూడా పిలుస్తారు. సో ఇక్కడికి వచ్చాము. సో ఇది ఎలా ఉంటుంది అనేది నేను వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇలా వస్తే మనకి స్టెప్ వెల్ అయితే వచ్చింది. లోకల్లో చాలామందిని అడుగుతూ ఇక్కడ దాకా అయితే వచ్చాను. చాలామంది ఏంటంటే స్టెప్ వెల్ అంటే తెలియదు అంటున్నారు. లాస్ట్కు కోనేరు అంటే వాళ్ళ అడ్రస్ చెప్పారు. సో అలా అడ్రస్ తెలుసుకొని ఇక్కడ వరకు అయితే వచ్చాను. మనకి పైనుండి వ్యూ ఇలా ఉంది. సో ఈ స్టెప్ వెల్ లోపల ఎలా ఉంటుంది, దీని హిస్టరీ ఏంటి అని పూర్తిగా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గో. కింది కూడా వెళ్ళొచ్చు. ఇదంతా ఇదివరకు క్లీన్ చేశారు కానీ ఇప్పుడు అంతా డ్యామేజ్ అయిపోయింది. మళ్ళీ చూడండి. సో దీని కిందికి దిగడానికి దారి, స్టెప్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఈ వర్షాలకి మట్టికి ఇదంతా కూడా క్లోజ్ అయిపోయింది. చూడండి, ఇంకా కిందికి దిగొచ్చు కానీ అదంతా నీట్గా లేదు. సైడ్ నుండి అయితే చూద్దాము. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇలా రావాలి, అది మనకు రోడ్డు. సో కింది నుంచి స్టెప్స్ కూడా ఉన్నాయి చూడండి. సో కిందికి ఈ కింది నుండి ఇటు రావచ్చు. సో ఇక్కడ వరకు అయితే రావచ్చు చూడండి. సో ఇది పూర్తి వ్యూ స్టెప్ వెళ్ళి. దీనికి చాలా హిస్టరీ ఉంది, కానీ అదంటే ఏంటంటే సో దీనికి చాలా హిస్టరీ ఉంది. ఇది వరకు ఏంటంటే ఇది మొత్తం పూడికపోయింది, మట్టితో అంతా కూరుకుపోయి ఉండే. మట్టిని అంతా తీసేసి దీన్ని డెవలప్ చేశారు, కానీ మళ్ళీ ఏమైందో తెలియదు, ఇలా అయితే అయింది. సో ఇటువైపు నుంచి కూడా రావచ్చు చూడండి. మనం అటువైపు నుంచి వచ్చాం కదా, సో ఇలాంటిది అటువైపు కూడా ఉంది. సో అటు నుంచి మనం లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ మట్టితో అంత బాగాలేదని చెప్పి మనం పక్క నుంచి అయితే వెళ్ళాము. సో అలాంటివి ఇది. చూడండి, ఇటు పక్క నుంచి కూడా నడవడానికి ఉంది. ఇదంతా కూడా చాలా గలీజులు ఉన్నాయండి దీంట్లో. సో దీన్ని డెవలప్ చేశారు కానీ మళ్ళీ అంతా పాడైపోయి ఉంది చూడండి. ఫ్రెండ్స్, ఈ మెట్ల బావిని కోనేరు అని కూడా అంటారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో కోరుట్ల అనే పట్టణంలో అయితే ఉంటుంది. దీన్ని 11వ శతాబ్దంలో అయితే జైనమత పోషకులైన పుల్వాస పాలకులు అని వాళ్ళు నిర్మించారనమాట. అయితే ఈ మెట్ల బావి ఎందుకు వాళ్ళు నిర్మించారంటే, ఇక్కడ ఉన్న రోజు పనులకు నీటిని అందించడానికి, ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు, తర్వాత విశ్రాంతి స్థలంగా ఉండడానికి, ఇక్కడ బతుకమ్మ ఆడేవాళ్ళట. సో వాళ్ళకి అవసరమైన నీటిని ఇవ్వడానికి దీన్ని అయితే యూజ్ చేసేవాళ్ళు అప్పుడు. సో ఇదే కాకుండా ఇది చాలా చెత్తతో నిండి ఉండేది అనమాట. కానీ 2023లో కోరుట్ల మున్సిపాలిటీ అండ్ హైదరాబాద్ చెందిన కొంతమంది వాస్తుశిల్పులు దీన్ని అయితే ఆ చెత్తని తొలగించి దీన్ని డెవలప్మెంట్ అయితే చేశారన్నమాట. కానీ మళ్ళీ ఇప్పుడు కురిసిన వర్షాలకు ఇదంతా కూడా మళ్ళీ మెట్ల బావి అలాగే తయారైంది. సో దీన్ని ఏంటంటే మెయిన్గా విశ్రాంతి స్థలంగా, అంటే ప్రయాణికులకు విశ్రాంతి స్థలంగా దీన్ని అయితే నిర్మించారు. ఆ ఎంట్రన్స్ నుంచి మనం కింది ఈ మెట్ల నుంచి అయితే రావాలి చూడండి. కింది స్టెప్స్ ఉన్నాయి దీనిలో దిగడానికి. టోటల్ వ్యూ అంతా ఇలా ఉంటుంది చూడండి. ఇది పైన కనిపించేది భూమి సర్ఫేస్, నేల అన్నమాట. ఆ నేలకు కింద దిగువలో ఇంత లోతులో ఉంది చూడండి. దీనిలో టోటల్ ఒక మనకైతే 3 ఫ్లోర్స్ కనిపిస్తున్నాయి. కింద ఇంకొక ఫ్లోర్ అంతా వాటర్ ఉంది చూడండి. ఒక ఫ్లోర్ అంతా వాటర్ ఉంది, పైన ఇంకొక 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి చూడండి. సో అప్పుడెప్పుడో కట్టింది. ఈ పిల్లర్స్ అన్నీ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ దీన్ని యూజ్ చేయకపోవడం వల్ల, ఇదంతా చెత్త అది పడేయడం వల్ల దీంట్లో
ఇదంతా నిండిపోయి డంపింగ్ యార్డ్గా అయితే మారింది. దీని ఆర్కిటెక్చర్ చూస్తే 12 మీటర్ల నుంచి 8 మీటర్ల పొడవున్న దీర్ఘ చతురస్రాకార పుష్కరిణి అనమాట, అంటే మెట్ల భవనం అనమాట. ఇందులో 5 స్టెప్స్లో విశాలమైన మెట్లు అయితే రాతి మెట్లు ఉంటాయి. దీని గోడలు చూసుకుంటే సాదాగా అంటే నార్మల్గా ఉంటాయి. దీనిలో మధ్యలో అక్కడక్కడ గూళ్ళు ఉంటాయి అనమాట. సో ఈ గూళ్ళో ఏంటంటే ఒకప్పుడు రాత్రి పూట ఇక్కడికి వచ్చే వాళ్ళకి దాంట్లో ఏదైనా లైటింగ్ పెట్టడానికి ఈ గూళ్ళు అయితే యూజ్ చేసేవాళ్ళు అనమాట. అయితే దీంట్లో అక్కడక్కడ రాతి దిమ్మెలు కూడా ఉన్నాయి. సో ఈ స్టెప్ వెల్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఋతుపవనాలకు అనుగుణంగా అంటే దీనిలో వాటర్ నిండినప్పుడు అది ఓవర్ఫ్లో కాకుండా దీంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా దీంట్లో ఏర్పాటు చేశారట. సో ఇప్పుడు అవన్నీ కూడా వర్క్ చేయట్లేదు. ప్రజెంట్ మనకి వాటర్ అంతా నిండిపోయి ఉంది, ఇలా చూడవచ్చు. సో దీనిలో మనకు డిఫరెంట్గా ఉండే తోరణాలు కనిపిస్తాయి. ఈ తోరణాలే కాకుండా ప్రవేశ ద్వారము, రాతితో ఉన్న ఇదంతా స్టెప్స్, బాండింగ్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. దీనిలో ఈ ఆర్కిటెక్చర్ చూస్తే కొంచెం కాకతీయ కాలం నాటి ఆర్కిటెక్చర్ లాగా ఉంటుంది, కానీ దీన్ని జైనులు అయితే నిర్మించారు. సో ఇలా ఈ మెట్ల బావిని అయితే చూడవచ్చు. ఇది పూర్తిగా స్టోన్తో నిర్మించనమాట, అంటే పూర్తిగా రాతితో చేసిన నిర్మాణము. సో దీని ఆర్కిటెక్చర్ మాత్రం ఆసంగా ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఇది లోపల వైపు అనమాట మెట్ల బావిలో. చూడండి, ఈ మనకు పైన ఫ్లోర్ వచ్చేసి అది ఉంటుంది, అది నేలకి సమాంతరంగా ఉంటుంది. దాని కింద వచ్చి సెకండ్ ఫ్లోర్ ఇది ఉంటుంది, తర్వాత ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట. ఈ కింద వచ్చేసి ఇంకొక ఫ్లోర్ ఉంది, దీని కింద ఇంకో ఫ్లోర్ ఉన్నట్టుంది. చూడండి, వాటర్ ఉన్నాయి దాంట్లో. సో ఇలా మనకు ఒక 4 లేదంటే 5 అంతస్తుల వరకు అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇదివరకు ఇది డెవలప్ చేసి బాగానే ఉండేది. ఇప్పుడు ఏంటంటే పడిన వర్షాలకి వాటర్ అంతా ఫామ్ అయిపోయినట్టు ఉంది. చూడండి, అంతా కూడా మొత్తం వాటర్తో నిండిపోయింది, చెత్త చెదారం అయితే వచ్చేసింది దీంట్లోకి. స్నేక్స్ చనిపోయి ఉన్నాయి. ఇక్కడ టార్టాయిస్ ఉంది ఒకటి. సో ఇటువైపు ఉంది టార్టాయిస్. అక్కడ వైట్ కలర్లో కనిపించేది అది స్నేక్ డెడ్ బాడీ అట. సో ఇంకా అంతా చెత్త ఉంది చూడండి. సో మనకు క్లీన్గా ఉన్నప్పుడు అయితే బాగుండేది. పైనుండి చూస్తే ఇలా కనిపిస్తుంది చూడండి.
నిజానికి ఇలా ఉండేది, బట్ ఇలా అయిపోయింది చూడండి. ఇటువైపు చూస్తే ఎంట్రన్స్ అనమాట, మనం లోపల రావడానికి ఇది ఎంట్రన్స్. ఇటువైపు నుంచి లోపలికి అయితే వచ్చాము. ఈ స్టెప్స్ అన్నీ కూడా మొత్తం మట్టితో అయితే పూరుకుపోయినాయి అనమాట, అంటే మట్టి అంతా స్టెప్స్ని కప్పేసి ఉన్నాయి. స్టెప్స్ ఎక్కడానికి కూడా వీలు లేకుండా ఉంది. సో ఈ స్టెప్స్ ద్వారా వస్తే మనం ఇలా కిందికి వస్తాము. సో దీని లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో ఇది కాకుండా పక్కన ఇంత చూపించాను కదా, అక్కడ నుండి అయితే మనకి ఇంకా ఇటు సైడ్కి రావచ్చు. సో ఇటు పక్క నుంచి అయితే ఇటు చుట్టూ తిరగడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో ఇట్లా మనకి ఇన్సైడ్ పైన వచ్చేసి కింద. సో మనం ఒకసారి బయట నుండి కూడా ఎలా ఉంటుంది చూద్దాం. ఇది వరకు మనం ఇలాగే లోపలికి వెళ్ళాం స్టార్టింగ్లో, బట్ అటువైపు నుంచి వచ్చామన్నమాట. అటువైపు నుంచి వస్తే మనకి ఇలా అయితే కనిపిస్తుంది చూడండి. సో ఇలా అయితే మనకు కనిపిస్తుంది. ఇది మిడిల్ స్టెప్ వెళ్ళి, ఇది మిడిల్ ప్లేస్. మన లోపల ఎలా ఉంటుంది, పైన అయితే ఇలా కనిపిస్తుంది చూడండి. ఇది బయట నుంచి వచ్చే ఎంట్రన్స్ అనమాట. సో ఒకటి ఆర్కిటెక్చర్ ఇదంతా డ్యామేజ్ అయి ఉంది. సో ఇదివరకు అంతా మట్టితో నిండిపోయి చెత్తతో నిండిపోయింది, కానీ ఇది క్లీన్ చేశారు. అయినా కానీ మళ్ళీ సేమ్ సిచ్యువేషన్కి అయితే వచ్చింది చూడండి. ఇక్కడ లోకల్ పిల్లలు చూడండి. సారీ, ఇదంతా పైన స్టెప్ వెళ్ళి పైన వైపు, పైన నుండి చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది. పైనుండి ఇలా ఉంది స్టెప్ వెల్. సో ఇది చుట్టూ ఇంకా తిరిగి చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది. మనకు వీడియోలో పైన కనిపించింది ఇది, పైనది ఒక పార్ట్ ఉంది కదా. సో దీని లోపలికి కూడా వెళ్ళొచ్చు. దీని లోపలికి వస్తే ఇలా ఉంది చూడండి, ఒక చిన్న రూమ్ లాగా ఉంది. ఇటువైపు ఎలాంటి దారి లేదు, ఓన్లీ ఇటు సింగిల్ ఇటువైపు నుంచి దారి ఉంది. సో ఇటు నుండి మళ్ళీ స్టెప్ వెళ్ళి చూడవచ్చు. ఇలా స్టెప్ వెళ్ళి అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మొత్తం ఇది టాప్ వ్యూ అనమాట. మొత్తం పైనుండి ఇలా ఉంది స్టెప్ వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, ఇట్లా కోరుట్లో ఉండే స్టెప్ వెళ్ళి పరిస్థితి అనమాట. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.